హలో ఫ్రెండ్స్, ట్రెజర్ ఎన్ఎఫ్టీలో విత్డ్రా అడ్రస్ ఎలా పెట్టుకోవాలని నేను వీడియో చేసి పెడుతున్నానండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇది మీరు 1-2 సార్లు చూడగలిగితే ఆటోమేటిక్గా మీరు ఎవరిని అడగవసరం లేదు. క్రిప్టో అవగాహన లేకుండా కూడా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు, ఎర్న్ కూడా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఓపెన్ చేయండి. ఐడి ఓపెన్ చేసిన వెంటనే పక్కన ఎసెట్స్ ఉన్నాయి చూడండి, ఎసెట్స్ టచ్ చేయండి. విత్డ్రా ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ విత్డ్రా ఆప్షన్ టచ్ చేయండి. ఫార్వర్డ్ టచ్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఒకసారి చూసుకోండి. గూగుల్ వెరిఫికేషన్ నాట్ బౌండ్ అని అది టచ్ చేయండి. అది మీకు ఇలా వస్తే చూడండి, ఇక్కడ కీ అన్నదే కాపీ చేయండి. ఫ్రెండ్స్, కాపీ చేశారు కదా, ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది కదా ప్లస్ సింబల్ టచ్ చేయండి. ఇక్కడ కింద కనపడుతుంది చూడండి, ఎంటర్ సెటప్ కీ అని, దాన్ని టచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే పైన కోడ్ నేమ్ అన్న కాడ ఎన్ఎఫ్టీ అని పెట్టుకోండి. ఇప్పుడు అక్కడ మీరు కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి. కింద దాంట్లో టైం బేస్డ్ అక్కడ ఏం అవసరం లేదు. కింద యాడ్ కనపడుతుంది కదా, యాడ్ టచ్ చేయండి. అథెంటికేటర్ అనే నెంబర్ వస్తుంది చూడండి. ఇది అయిపోయినా సరే మళ్ళీ వస్తుంది, నో ప్రాబ్లం. ఇది అయిపోకుండా ఉన్నప్పుడు అది ఎంటర్ చేయాలి. లేదనుకుంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఐడిలోకి రండి, ఓకేనా. ఇప్పుడు ఇందాక మీరు అథెంటికేటర్ ఇక్కడ కోడ్ వస్తుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అయిపోతే మళ్ళీ ఇంకా మనీ వస్తుంది, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మెయిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ బాగా చూసుకోండి, మెయిల్ ఏమి ఎంటర్ చేయట్లేదు, సారీ. మెయిల్ ఆపోజిట్లో కనపడుతుంది చూడండి, గెట్ ఓటీపీ అని, ఇది దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే మీకు ఎలా వస్తుంది అంటే మెయిల్కి వెళ్ళింది, మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్కి వచ్చింది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు కాపీ చేసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం. అది పైన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అథెంటికేటర్లో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి అథెంటికేటర్కి వెళ్ళండి. అథెంటికేటర్కి ఏమవుద్దంటే ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కి ఎంటర్ చేయండి. టైం అవ్వకుండా ఇక్కడ టైం చూసుకోండి, ఇక్కడ కనపడుతుంది చూసుకోండి. ఆ టైం అయ్యే లోపల అది ఎంటర్ చేస్తే కనుక అయిన తర్వాత సక్సెస్ వచ్చేది చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది గమనించారా? ఇక్కడంతా గూగుల్ అథెంటికేటర్ నాట్ బౌండ్ ఉంది, ఇప్పుడు బౌండ్ ఉంది అంటే వెరిఫికేషన్ అయినట్టు లెక్క. ఫ్రెండ్స్, మన ఐడిలోకి వెళ్ళి కింద ఎసెట్స్ టచ్ చేయండి. అక్కడ సెట్టింగ్ టచ్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా చూడండి ఒకసారి, TRC20 అడ్రస్, BEP20 అడ్రస్ కనపడుతుంది చూడండి ఒకసారి. ఇవి కనపడ్డాయి కదా, ఇప్పుడు మీరు క్లుప్తంగా బాగా చూడండి. ఇవి ఎక్కడ ఉంటాయో ఒకసారి నేను బైనాన్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, అక్కడ నుంచి చూడండి. ఎందుకంటే మీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇలా ఓపెన్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద ఎస్ఏ టచ్ చేయండి. ఈ చివర కనపడుతుంది కదా, ఏలు పెట్టింది అది. ఆ తర్వాత మీకు ఇలా కనపడుతుంది కదా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ USDT దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద ఎల్లో కలర్ డిపాజిట్ చూడండి, లాస్ట్ని దాన్ని టచ్ చేయండి.